మనసులో కొన్ని కోరికలు చాలా బలంగా ఉంటాయి కదా. వాటిని కంట్రోల్ చేసి మనం కోల్పోయిన ఫోకస్ని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక 5 స్టెప్స్ ప్లాన్ ఉంది. దాంతో మన ఏకాగ్రతను మనం తిరిగి తెచ్చుకోవచ్చు. ఈ ఫీలింగ్ చాలామందికి అనుభవమే. ఓవైపు లక్ష్యాలు, మరోవైపు కోరికలు. మనసు మన కంట్రోల్లో లేకుండా అటూ ఇటూ లాగుతున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? అయితే తెలుసుకోండి, ఈ పోరాటంలో ఉన్నది మనం ఒక్కరమే కాదు. చూడండి, దీన్నేదో నైతికంగా మనం ఫెయిల్ అయ్యామన్నట్టు చూడకూడదు. ఇది అసలు అలాంటి విషయం కాదు. ఇది మన మానసిక శక్తి కోసం, మన అటెన్షన్ కోసం జరుగుతున్న ఒక నిజమైన యుద్ధం. మన ఏకాగ్రతే మనకున్న అతి పెద్ద ఆస్తి. మరి దాన్ని కాపాడుకోవడమెలా? సమస్యకి మూలం ఇక్కడే ఉంది. కామం లాంటి బలమైన కోరికలు మన దృష్టిని పూర్తిగా లాగేసుకుంటాయి. మన ఫోకస్ని హైజాక్ చేసేస్తాయి. మన మెంటల్ ఎనర్జీ మొత్తాన్ని తినేస్తాయి. దీంతో మనం అనుకున్న ముఖ్యమైన పనులు చేయడం చాలా కష్టమైపోతుంది. అయితే ఒక మంచి విషయమేంటంటే, ఈ అంతర్గత యుద్ధంలో గెలవడానికి ఒక క్లియర్ కట్ 5 స్టెప్ ప్లాన్ ఉంది. ఇప్పుడు ఆ స్ట్రాటజీలో ఒక్కో స్టెప్ని వివరంగా చూద్దాం. పదండి. మొట్టమొదటి చాలా ముఖ్యమైన అడుగు ఏంటంటే, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కంట్రోల్ చేసుకోవడం. అవును, మన పరిసరాలు మన మనసుని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. మన బ్రెయిన్ అది చూసేదానికి వెంటనే రియాక్ట్ అవుతుంది. మనం ఏం చూస్తామో అవే మనలో ఆలోచనల్ని, కోరికల్ని రేకెత్తిస్తాయి. అందుకే మన ఆలోచనల్ని కంట్రోల్ చెయ్యాలంటే ముందు మనం మన కళ్ల ముందు ఏముందో దాన్ని కంట్రోల్ చేయాలి. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. మనల్ని టెంప్ట్ చేసే వాటికి దూరంగా ఉండాలి. ఉదాహరణకి, చదువుకునేటప్పుడు ఫోన్ పక్కనే ఉంటే కాన్సంట్రేట్ చేయడం ఎంత కష్టం. అదే ఫోన్ని వేరే రూంలో పెట్టేస్తే ఫోకస్ చేయడం చాలా తేలికవుతుంది. మనల్ని దారి మళ్లించే విషయాలకి మధ్య దూరం పెంచితే చాలు, సెల్ఫ్ కంట్రోల్ చాలా ఈజీ అయిపోతుంది. సరే, మన పరిసరాలని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది మన శరీరం మీద. రెండవ స్టెప్లోకి వెళ్దాం. మన ఫిజికల్ ఎనర్జీని మెంటల్ క్లారిటీ కోసం ఎలా వాడుకోవాలో చూద్దాం. ఇదే అక్షరాలా నిజం. ఏ పని లేకుండా సోమరిగా ఉన్న శరీరంలోనే అనవసరమైన కోరికలు బలంగా పుడతాయి. మనం ఫిజికల్గా యాక్టివ్గా లేనప్పుడు ఆ ఎనర్జీ అంతా వేరే దారుల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఆ శక్తికి ఒక సరైన దారి చూపించడం చాలా ముఖ్యం. మరి ఆ ఎనర్జీని పాజిటివ్గా ఎలా మార్చాలి? దానికున్న ఒకే మార్గం కష్టపడి వ్యాయామం చేయడమే. అది జిమ్లో బరువులెత్తటం కావచ్చు, బయట పరుగెత్తటం కావచ్చు, లేదా మార్షల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవడం కావచ్చు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని బాగా అలసిపోయేలా చేస్తే మనసు దానంతట అదే ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మూడో స్టెప్. ఇది పూర్తిగా మనసుకి సంబంధించినది. మనసుని కూడా ఒక కండరంలాగే చూడాలి. దానిక్కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అటెన్షన్ అంటే మన అవధానం. అది ఊరికే ఉండేది కాదు, అదొక స్కిల్. దాన్ని మనం ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోవచ్చు. ఒక చెడు కోరిక వచ్చిన వెంటనే మనసుని అక్కడ్నించి మళ్లించిన ప్రతిసారీ మన కంట్రోల్ ఇంకా ఇంకా బలపడుతుంది. ఇట్స్ లైక్ అ మజిల్ అన్నమాట. మరి ఆ అటెన్షన్ అనే కండరాన్ని ఎలా స్ట్రాంగ్గా చేయాలి? చాలా సింపుల్. అనవసరమైన ఆలోచనలు రాగానే వెంటనే ఉన్న చోటు నుంచి లేచి నిలబడండి, అటూ ఇటూ నడవండి, లేదా వీలైతే గది మార్చేయండి. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా మన థాట్ సైకిల్ని బ్రేక్ చేసి మన మూడ్ని వెంటనే మార్చేయగలవు. ఇప్పుడు 4వ దశ. చాలామంది దీన్ని అస్సలు పట్టించుకోరు. అదేంటంటే నిద్ర. మన రెస్ట్కి, మన విల్ పవర్కి మధ్య ఉన్న సంబంధం ఎంత కీలకమో ఇప్పుడు చూద్దాం. అలసటని కేవలం ఓ శారీరక ఇబ్బందిగా చూడకండి. అది మన సంకల్ప శక్తికి అతిపెద్ద శత్రువు. మనం అలసిపోయినప్పుడు మన డిసిప్లిన్ మొత్తం ఆవిరైపోతుంది. అందుకే మనం మనసుని కాపాడుకోవాలంటే ముందు మనం మన నిద్రని కాపాడుకోవాలి. రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఓకే, మనం చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన దశకే వచ్చేశాం. ఒక చెడు అలవాటుని కేవలం తీసేయడం కాదు, దాని స్థానంలో ఒక మంచి అలవాటుని తీసుకురావడం. ఈ సూత్రం చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, మనమొక కోరికని ఊరికే తీసేయలేం. దానిని వేరే దానితో రీప్లేస్ చెయ్యాలి. ఎందుకంటే ప్రకృతిలో ఖాళీ అనేది ఉండదు.
మన జీవితంలో ఒక అలవాటుని తీసేసినప్పుడు ఆ ఖాళీని మనం కావాలని ఒక మంచి అలవాటుతో నింపకపోతే ఆ ప్లేస్లోకి ఇంకో చెడు అలవాటు వచ్చి కూచుంటుంది. మరి ఆ ఖాళీని దేనితో నింపాలి? ఏదైనా పాజిటివ్, క్రియేటివ్ విషయాలతో. ఒక మంచి పుస్తకం చదవడం మొదలుపెట్టండి. ఎప్పట్నుంచో చేద్దామనుకుంటున్న ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయండి. లేదా ఒక పెద్ద గోల్ పెట్టుకుని దానికోసం పనిచేయండి. ఇలా చేసినప్పుడు మన ఎనర్జీకి ఒక గొప్ప పర్పస్ దొరుకుతుంది. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. కేవలం చెడుని ఆపడం మీద కాకుండా మంచిని సృష్టించడం మీద ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ కొత్తగా దొరికిన శక్తి, ఈ ఏకాగ్రత, ఈ సమయంతో కొత్తగా ఏం నిర్మించబోతున్నారు?